సోరియాసిస్ అనేది ఏంటి అంటే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నమాట. మనకి స్కిన్ మీద వచ్చే ప్రాబ్లం. సో సోరియాసిస్ లో కంప్లైంట్స్ ఏముంటాయంటే స్కిన్ మీద మొత్తం పొట్టు పొట్టుగా స్కిన్ అంతా రాలిపోవడం అనేది చూస్తూ ఉంటాము. సో ఇది ఆటో ఇమ్యూన్ కాబట్టి అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీని ప్రొటెక్ట్ చేయాలి. కానీ ఈ కండిషన్ లో ఏమవుతుంది అంటే మన ఇమ్యూన్ సిస్టమే మన బాడీని హార్మ్ చేస్తుంది అనమాట. దాని వల్ల మనకి ఈ స్కిన్ కండిషన్ అనేది వస్తుంది. సో ఈ సోరియాసిస్ లో ఎక్కువగా బాగా ఇచ్చి అంటే బాడీ అంతా దురద రావడము, అట్లాగే స్కిన్ అంతా ఎలిఫెంట్ స్కిన్ లా అవుతుంది. అంటే స్కిన్ లో మనకి జనరల్ గా 7 లేయర్స్ అనేవి ఉంటాయి. సో ఈచ్ లేయర్ ఫామ్ అవడానికి మనకి 28 to 30 days టైం పడుతుంది. అది జనరల్ ఫిజియాలజీ. బట్ ఈ సోరియాసిస్ కండిషన్ లో మనకి ఒక్కొక్క స్కిన్ లేయర్ అనేది 2 to 3 days లోనే ఫామ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే కింద నుంచి కొత్త స్కిన్ లేయర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అట్లాగే పైన ఉన్న ఓల్డ్ స్కిన్ లేయర్స్ ఏమవుతాయి అంటే మనకి పొట్టులాగా బయటికి రాలిపోవడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. ఇందులో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. వాటిలో మెయిన్ గా మనం చూసేది ఏంటి అంటే పామర్ ప్లాంటార్ సోరియాసిస్ అంటాం. అంటే అరిచేతుల్లోని అరికాళ్ళలోని చూస్తూ ఉంటాం. అట్లాగే స్కాల్ప్ సోరియాసిస్ అంటే హెడ్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అట్లాగే గట్టెడ్ సోరియాసిస్ అని ఇట్లా కొన్ని రకాలుగా సోరియాసిస్ లో వెరైటీస్ ఉంటాయి. సో మెయిన్ గా ఎక్కువ ఈ సోరియాసిస్ పేషెంట్స్ సైకలాజికల్ గా బాగా డిస్టర్బ్డ్ గా ఉంటారన్నమాట. అంటే బయటకి వెళ్ళినప్పుడు నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాగే ఎక్కడికన్నా ఏదన్నా ఫంక్షన్స్ కి వెళ్ళినా సరే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో దాని వలన త్వరగా బయటకి అప్రోచ్ అవ్వరు. సో వీళ్ళకి మన దగ్గర ఏంటి అంటే ఆయుర్వేదంలో చాలా బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంది సోరియాసిస్ లో. బీ బెటర్ ప్రొడక్ట్స్ లో సోరియాసిస్ కి మెయిన్ గా ఈ సోరియా ఉర్జా అనే టాబ్లెట్స్ పనిచేస్తాయండి. సో ఇది ఏంటి అంటే దీని డోసేజ్ వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 క్యాప్సూల్ తీసుకోవాలి. సో దీన్ని బాగా ప్యూరిఫై చేసి ఎఫెక్టివ్ గా ప్రొడక్ట్ ని అనేది తయారు చేయడం జరిగింది. సో ఈ సోరియా ఉర్జా అనేది కంటిన్యూస్ గా మనం ఒక 3 to 4 months వాడితే గనక సోరియాసిస్ కండిషన్ అయితే క్యూర్ అవుతుంది.